నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట మేడా విజయశేఖర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఒక పేద కుటుంబంలో పుట్టి కృషి పట్టుదలతో దేశం గర్వించే స్థాయికి అబ్దుల్ కలాం ఎదిగారన్నారు. అబ్దుల్ కలాం జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. గుర్తుగా ఈరోజు 9వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుణ్ణి, ఆ టెక్నాలజీస్ని ఒక్కసారి స్మరించుకుంటూ ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ఈ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా గత 14 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్రలో ఎప్పుడు పెట్టనంతగా చాలాసేపు ప్రభుత్వాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, ఆయన ఏదో ఒక గొప్ప వ్యక్తి అని అనిపించుకోవడానికి రకరకాల డ్రామాలు చేశారు, స్టోరీలు చెప్పాడు, కట్టుకథలు వినిపించాడు. ఆఖరున పత్రికా మిత్రులు ప్రశ్నలు వేయబోతే నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నా అని చెప్పి లేదేసి వెళ్ళిపోయారు. దాంట్లోనే అర్థమవుతోంది అతను చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవని. కానీ ఒక్కసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. డీటెయిల్డ్గా ఆయన సంధించిన ప్రశ్నలు ఏమి, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా ఆయన ఒకే మాట అన్నాడు, నాకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావడం లేదు. మా గొంతు నొక్కేస్తున్నారు, ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కేస్తున్నారని పదే పదే మొదలుపెట్టాడు ఆయన చెప్పడం. మేమంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న 170 సీట్లలో 10% సీట్లు నీకు రానప్పుడు, నీకు ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలిసినప్పుడు ఎందుకు పదే పదే ఆ మాటను మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని ట్రై చేస్తున్నారో మాకైతే అర్థంలో కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వివరణివ్వాలి. మీకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పార్లమెంటరీ గైడ్లైన్స్ తెలుసు. అంతెందుకు 2014 నుంచి 19 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పుడు కూడా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ పార్లమెంట్కి రాలేదా? లోక్సభకు వచ్చి రకరకాల సమస్యల మీద వారు మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీ బాణిని వాళ్ళు వినిపించలేదా? ఆ రోజు ఏమైనా ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? పార్లమెంటరీ గైడ్లైన్స్ బట్టి, మనము పెట్టుకున్న నిబంధనలు బట్టే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. మీకు ఉన్న సీట్లలో 10% సీట్లు రాలేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమవుతున్నా కూడా మీరు కావాల్సికల్లా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు.